హాయ్ మ్యామ్. హలో. సో ఏంటి మ్యామ్ ఎందుకు ప్రొటెస్ట్ చేస్తున్నారు? ఏం చెప్తారు? ఎందుకు ప్రొటెస్ట్ చేసిన అంటే ఇంకా నన్ను అన్లాఫుల్ గా టర్మినేట్ చేసింది. టర్మినేషన్ గురించి నాకు ఎప్పుడు ప్రాబ్లం లేదు. బట్ వాళ్ళు నా రిలీవింగ్ లో ఏం రాస్తారు అనే కన్ఫ్యూషన్ నాకు ఎప్పుడు ఉండేది. మోస్ట్లీ మా పాపకి ఒంట్లో బాగోనప్పుడు వాళ్ళ ఎమర్జెన్సీ లీవ్స్ ని కూడా రిజెక్ట్ చేశారు. డాక్యుమెంట్ సబ్మిట్ చేసిన తర్వాత కూడా అన్ని ఇన్ఫర్మేషన్స్ ఇచ్చిన తర్వాత కూడా ఇన్ఫార్మ్ చేయలేదు అని నన్ను టర్మినేట్ చేశారు. మోస్ట్లీ ఆ పర్టిక్యులర్ కంపెనీలో విమెన్ అనే వాళ్ళు అసలు వర్క్ చేయలేరు. వాష్రూమ్కి వెళ్ళినా చెప్పి వెళ్ళాలి, అరిచి మాట్లాడడం. వాళ్ళకి అసలు బేసిక్ హ్యుమానిటీ అనేది, ఎథిక్స్ అనేవి ఏమీ లేవు. నా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఆఫ్ డాక్యుమెంట్స్ అని ఉన్నాయి. హెల్త్ బాలేక ఇంట్లో ఉంటే 100 కాల్స్ చేస్తారు, మెయిల్స్ పెడతారు, ఈమెయిల్స్ రాస్తారు, వాట్సాప్ లో మెసేజెస్ పెడతారు. దిస్ ఇస్ ప్యూర్లీ అ హెరాస్మెంట్. ఆల్రెడీ నేను పోలీస్ స్టేషన్ లో హెరాస్మెంట్ కంప్లైంట్ పెట్టాను. నేను కంప్లైంట్ పెట్టానని వాళ్ళు నన్ను టర్మినేట్ చేశారు. సో దట్ ఈస్ ఆల్సో ఫైన్ ఫర్ మీ. నేను ఇప్పుడు ఏమంటున్నానంటే, దేర్ ఆర్ ఫ్యూ వాళ్ళు ఇంకా అంటారు దట్ యు స్టిల్ అన్ ఎంప్లాయ్ ఆఫ్ టెక్ మహీంద్రా. 3 days మా పాపకి ఒంట్లో బాగాలేదంటే మీరు నాకు లీవ్ ఇవ్వలేదు. 23 days నుంచి నేను ఆఫీస్కి వెళ్ళట్లేదు. యూ కాల్ మీ స్టిల్ అన్ ఎంప్లాయ్. వాళ్ళు తప్పులు చేశారు కాబట్టి దే ఆర్ వరీడ్ అబౌట్ దిస్. ఎంత తొందరగా క్లోజ్ చేసుకుందాం అని. 22 days తర్వాత నిన్న వాళ్ళ కంపెనీకి పిలిచి మళ్ళీ అవే క్వశ్చన్స్ అడుగుతున్నారు, మళ్ళీ అవే డాక్యుమెంట్స్ అడుగుతున్నారు. నేను మళ్ళీ సబ్మిట్ చేశాను. సార్, లేబర్ కోర్ట్ చుట్టూ లేకపోతే పోలీస్ స్టేషన్ చుట్టూ లేకపోతే లాయర్స్ చుట్టూ తిరిగేంత టైం ఓపిక నాకు లేదు. మీరు చూస్తే లాస్ట్ 23 days నుంచి నేను సరిగా తినట్లేదు. అండ్ చెప్పి నేను అలిసిపోయాను. ఐఎమ్ సిట్టింగ్ ఆన్ 100% హంగర్ స్ట్రైక్ అంటిల్ మై డిమాండ్స్ ఆర్ ఫుల్ఫిల్డ్. నేను ఇక్కడే ఉంటాను, మీరు ఎప్పుడైనా వచ్చి నన్ను చూసి వెళ్ళొచ్చు. I will not move from here. ఏంటి మ్యామ్ మీ డిమాండ్స్ ఏంటి? No, see, for Tech Mahindra, నాకు డిమాండ్స్ ఏవేవైతే ఉన్నాయో అబౌట్ మై we deserve a formal apology. ఐ మీన్ అక్కడ వర్క్ చేసే ప్రతి ఒక్క విమెన్ కి ఫార్మల్ అపాలజీ అనేది కంపెనీ చెప్పాలి. ఎందుకంటే ఎంత బ్యాడ్ గా విమెన్ తో బిహేవ్ చేస్తారో వాళ్ళు మాత్రం వాళ్ళకి తెలుసు. లాస్ట్ 1 year నుంచి ఏవేవైతే అన్లాఫుల్ టర్మినేషన్స్ వాళ్ళు చేశారో, మా టీమ్ లీడర్ శివసాయి పున్నా, భాగ్యశ్రీ కందేల్వాల్, రఫీ మొహమ్మద్, పూనం కలిసి ఒక సిండికేట్ లా ఫామ్ అయ్యి మనుషులు ఎంత అయితే టార్చర్ పెట్టారో వాళ్ళందరినీ ఖచ్చితంగా టర్మినేట్ చేయాలి. వాళ్ళని టర్మినేట్ చేసేదాకా నేను మాత్రం నా ప్రొటెస్ట్ స్టాప్ చేయను. Mostly, if we are talking about, I deserve a proper relieving from that company. And mostly ఇప్పుడు ఇంత మీడియా ఫేమ్ వచ్చేసి నేను రోడ్ మీద ఉండి నా కార్పొరేట్ డోర్స్ క్లోజ్ చేసిన వాళ్ళే నా లైఫ్ ని కాంపెన్సేట్ చేయాలి. ఇంతకు ముందు ఇవాళ మార్నింగ్ కూడా ఐ వాజ్ కుకింగ్, ఐ వాజ్ డూయింగ్ మై సెల్ఫ్. నన్ను మీరు రోడ్ మీద పడేసారు. అండ్ టెక్ మహీంద్రా హ్యావ్ టు టేక్ కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఇట్. టెక్ మహీంద్రా నుంచి ప్రాపర్ రెస్పాన్స్ వచ్చేంత వరకు నేను ఇక్కడ నుంచి ఒక్క అడుగు కూడా కదలను. అంటే ఏం చేద్దాం అనుకుంటున్నాం నెక్స్ట్? నేను నిరాహార దీక్షకే ఇవాళ కూర్చోడానికి వచ్చా. గత 15-20 రోజులుగా నేను ట్రై చేస్తున్నాను పర్మిషన్స్ కోసం. 9th రోజు అప్లై చేసాం. అప్పటి నుంచి ఇప్పటిదాకా మాకు పర్మిషన్ దొరకలేదు. మధ్యలో ఇండిపెండెన్స్ డే వచ్చింది, వేరే ధర్నాలు ఉన్నాయన్నారు, అదన్నారు ఇదన్నారు. సార్, నేను చాలా పీస్ఫుల్ గా ప్రొటెస్ట్ చేస్తున్నాను. నా పక్కన ఏం 100 మంది 200 మంది నేనేం కూర్చోబెట్టుకోవాలని అనుకోవట్లేదు. ఎవరైనా వచ్చినా నన్ను చూసి వెళ్ళిపోమనే చెప్తున్నాను. నా డిమాండ్స్ ఫుల్ఫిల్ అయ్యేంత వరకు నేను మంచి నీళ్ళు కూడా తాగను సార్. నేను ఇలాగే మీరు అలా అనుకోకండి. నన్ను లిఫ్ట్ చేయగానే శ్రీధర్ అన్న కూర్చుంటారు, శ్రీధర్ని లిఫ్ట్ చేయగానే హరీష్ కూర్చుంటారు, హరీష్ ని లిఫ్ట్ చేయగానే ఇంకొకరు వచ్చి కూర్చుంటారు. మేము మాత్రం మా డిమాండ్స్ ఫిల్ అయ్యేంత వరకు ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తే లేదు. అంటే ముందు మిమ్మల్ని టర్మినేట్ చేయడం వల్లనే మీరు కావాలని ఇదంతా చేస్తున్నట్టు కూడా కొన్ని ప్లీజ్ సార్, ఒక్క నిమిషం వినండి. టర్మినేషన్ ఒక దాని గురించే నేను మాట్లాడలేదు. ఒకవేళ అది ఒకటే ఇష్యూ అయితే కంపెనీ నన్ను పిలిచి మాట్లాడచ్చు కదా కి దిస్ వాజ్ అని. మరి ఎందుకు స్టిల్ అన్ ఎంప్లాయ్ అంటున్నారు? నా టర్మినేషన్ గురించే గొడవంత అవుతుందంటే, అవును, మీరు అన్లాఫుల్ గా ఎలా టర్మినేట్ చేస్తారు? కనీసం నోటీస్ పీరియడ్ సర్వ్ చేసుకోమని చెప్పాలి కదా. అంటే నేను మేనేజర్ని, లేకపోతే నా పైన నా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ నాకు హెల్ప్ చేస్తాడు కాబట్టి ఎవరిని పడితే వాళ్ళని, లీవ్ పెట్టిన వాళ్ళని నేనేమి సెలవు పెట్టి బయటికి వెళ్ళలేదు కదా. పాప ఒంట్లో వాళ్ళదని మెడికల్ డాక్టర్ డిస్సాటిస్ఫాక్టరీ ఎక్స్ప్లెనేషన్ అంటే ఇంకెంత సాటిస్ఫై చేయాలి మిమ్మల్ని? మా పాప ఒంట్లో బాగాలేదంటే పొట్టకొచ్చి చూపించాలా? మీరు చూస్తే మీరు కూడా అలాంటి టాక్సిక్ ఎన్వైరన్మెంట్ లో జీవితంలో ఒక్కసారైనా పనిచేసి ఉంటారు. ఎవరైనా చచ్చిపోయారంటే శవం ఫోటో పంపించే స్టేజ్ లో మా కంపెనీ ఉంది. I want people to change, and that is completely wrong. అంటే ఓన్లీ టెక్ మహీంద్రానేనా? లైక్ హైదరాబాద్ లో చాలా ఉన్నాయి. నాట్ అబౌట్ ఇట్. సో నేను ఎందుకైతే కూర్చున్నానో టెక్ మహీంద్రా ఇష్యూ గురించి నేను కూర్చున్నాను.
నా సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిఫరెంట్ కంపెనీస్ నుంచి కూడా ఉన్నారు. నా ఓవరాల్ డిమాండ్స్ నేను మీకు ఇప్పుడు వాట్సాప్ పంపిస్తాను, యూ కెన్ స్క్రోల్ ఇట్ ఇన్ యువర్ ఛానల్. అంటే చాలా ఒత్తిడి ఉంటది అన్నట్టు కూడా చెప్తున్నారు. ఏ రకమైన ఒత్తిడి? సార్ అది మానసిక ఒత్తిడి. ఫిజికల్ హెరాస్మెంట్ అనుకోండి, దెబ్బ తగిలితే మనం బామ్ రాసుకుంటే తగ్గిపోతుంది. మెంటల్ హెరాస్మెంట్ వల్ల సూసైడ్ చేసుకోవచ్చు. సూసైడ్ గురించి కూడా పక్కన పెట్టండి సార్, ఇంటికి వెళ్ళాక మనం అన్నం కూడా సరిగా తినలేము. మనల్ని ఎవరైనా పలకరిస్తే మనకి చిరాగ్గా ఉంటుంది. ఎంత వర్క్ టాక్సికాలిటీ ఉంటుంది సార్. మీకు తెలుసా, నేను చేసి నాకు మాటలు కూడా రావట్లేదు సార్. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ మీ టు అట్లీస్ట్ టాక్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. 23 days నుంచి లేబర్ కోర్ట్కి వెళ్ళాను, పోలీస్ స్టేషన్ వెళ్ళాను, మీడియా హౌసెస్ వెళ్ళాను, అండ్ ఐ స్టిల్ థింక్ దిస్ ఈస్ ది ఓన్లీ వే దట్ ఐ విల్ గెట్ జస్టిస్. సో ఐ సిట్ ఆన్ హంగర్. మరి పోలీస్ స్టేషన్ నుంచి లైక్ ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? పిటిషన్ పెట్టింది 22nd July 2026. ఇప్పుడు మనం ఆల్రెడీ 17th of August లో ఉన్నాం. ఒక కాల్ కూడా రాలేదు ఆ పోలీస్ స్టేషన్ నుంచి నాకు. ఐ సీ సార్, జ్యుడిషియరీ డెఫినెట్లీ టేక్స్ టైం. నా దగ్గర అంత టైం లేదు. ఐ వాంట్ టు సిట్ ఫర్ హంగర్. సో నా కోసమే నేను ప్రొటెస్ట్ చేయట్లా, మిగతా వాళ్ళ కోసం కూడా నేను ప్రొటెస్ట్ చేస్తున్నా. ఏవేవైతే ఇలా పిచ్చిగా బిహేవ్ చేసిన కంపెనీస్ ఉన్నాయో, లేబర్ కోర్టులో hundreds of cases ఉన్నాయి. ఎవరి కేసెస్ వాళ్ళు 45 days లోపు రిజాల్వ్ చేసుకోవాలి.